హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సులువుగా ఎంతో రుచిగా రెస్టారెంట్స్ డాబా స్టైల్లో చికెన్ 65 చేసుకుందాం. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదండి. బ్యాచిలర్స్ కూడా రూమ్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలానో ఒకసారి చూద్దామా? ఇక మొదలెడదామా? ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం వేసుకుని మరొకసారి కలుపుకుందాం. ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. దీనిని 1 గంట సేపు వదిలేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ఇనుప కళాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం. నూనె బాగా వేడయ్యాక ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మన చికెన్ పీస్లు మంచిగా వేగాయండి. అంతేకాకుండా మనం ఎలాంటి ఫుడ్ కలరు వాడలేదు. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద అదే కళాయి పెట్టుకుని నూనె వేసుకుందాం. ముందుగా 2 రెబ్బల కరివేపాకు వేసుకుని చిటపటలాడాక కొంచెం అల్లం వెల్లుల్లి తరుగు వేసుకుందాం. ఇది మంచి టేస్ట్ వస్తుందండి మన 65కి. ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. %50 వేగాక 20 గ్రాముల జీడిపప్పు వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు హాట్ రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్లు వేసుకుందాం. 1 స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకుందాం. వీటితో పాటు బ్లాక్ సోయా సాస్, చిల్లీ వెనిగర్ 1 స్పూన్ వేసుకుని లైట్గా ఇలా ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు ఒక అర స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు వేసి మరొకసారి కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం కలుపుకుందాం. ఇప్పుడు లైట్ జ్యూసీ కోసం 50 ml నీళ్లు పోసుకుందాం. నీళ్లు దగ్గర పడ్డాక చికెన్ ముక్కలు వేసుకుని మంచిగా కలుపుకుందాం. నీళ్లు నూనె కనపడకుండా ఉండే వరకు కలుపుకుంటూ వేపుకుందాం. చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన గుమగుమలాడే చికెన్ 65 రెడీ. ఇలా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సులువుగా, అంతే రుచిగా, తిన్నవాళ్ళు ఆహా అనాల్సిందే. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.